భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొండికుంట అటవీ ప్రాంతంలో కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా పడింది. దీంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన బూర్గంపాడు మండలంలో కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పాలవంచ వైపు వెళ్తున్నటువంటి కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన బస్సు బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ వద్ద అటవీ ప్రాంతాలకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా పక్కకు వదిలి బోల్తా పడింది బస్సు. ఈ ఘటనలో దాదాపు బస్సులో 60 మంది విద్యార్థులు ఉండగా చాలా మందికి కూడా గాయాలయ్యాయి. ఒకరిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి గాయపడిన వారందరినీ కూడా స్థానికులు వెంటనే బయటకు తీశారు. ప్రత్యక్ష సాక్షులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకోవడం, తర్వాత పోలీస్ సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు చేరుకొని వెంటనే వాళ్ళందరినీ కూడా సహాయక చర్యలు చేపట్టి బోల్తా పడిన వెహికల్ నుంచి అందరినీ కూడా బయటకు తీసి అందరినీ కూడా అత్యవసర చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అయితే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతూ ఆసుపత్రికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో 2 లేదా 3కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. మిగతా వారికి కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. విద్యాసంస్థల బస్సు వరుస ప్రమాదాలకు గురి కావడంపై సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఎట్లాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులకు అయితే వైద్యం అందిస్తున్నారు. ఆ సంఘటనా స్థలానికి అధికారులు అలాగే పోలీసు సంబంధించిన అధికారులు కూడా దాని మీద దర్యాప్తు నిమిత్తం చేరుకున్నారు. ప్రస్తుతం అయితే విద్యార్థులకు అయితే అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారు. రైట్ రవికిరణ్.